హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకు ఈ మధ్య అపార్ కార్డ్ అని ఒకటి చాలా చోట్లనైతే వినిపిస్తుంది. ఈ అపార్ కార్డ్ అంటే ఏంటి, అసలు ఇది ఎవరికి యూజ్ అవుతుంది, ఇది అపార్ కార్డ్ ఎందుకు, అలాగే దీన్ని ఎవరు తీసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అపార్ కార్డ్ అంటే, అపార్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ఇక్కడ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీని ఫుల్ ఫామ్ ఇది ఎవరికి అంటే ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే. వన్ నేషన్ వన్ స్టూడెంట్ కార్డ్ అని మనకు ఆధార్ కార్డ్ ఎలాగో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. 12 డిజిట్స్ నెంబర్తో, క్యూఆర్ కోడ్తో ఈ కార్డ్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇది స్టూడెంట్ యొక్క పూర్తి డీటెయిల్స్ని అందులో మనకైతే తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా స్కూల్ నుండి ఇంకొక స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనం ఫిజికల్గా టీసీ కానీ ఇవన్నీ మనం అయితే వేరే జాయిన్ అవుతున్నాం కదా, ఆ స్కూల్లోనైతే మనము ఇవ్వాల్సి ఉంటుంది ఫిజికల్గా. కాబట్టి ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైతే ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ అపార్ కార్డ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే చెప్పడం జరిగింది. ఇందులో స్టూడెంట్ యొక్క నేము, అలాగే కార్డు పైన డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, సేమ్ ఇలాగే ఉంటుంది ఆ కార్డు. ఇది ఎవ్రీ స్టూడెంట్ దగ్గర ఉండాలని చెప్తుంది. ఈ కార్డులో ఏమేమి ఉంటాయంటే డీటెయిల్స్, స్టూడెంట్ ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు, స్టూడెంట్ ఏ కోర్స్ తీసుకున్నాడు, అలాగే అందులో ఎన్ని మార్క్స్ వచ్చాయి, తనకున్న స్కిల్స్ ఏంటి, ఇంకా తను గెలుచుకున్న ఏమైనా అవార్డ్స్ ఉన్నాయా, ప్రతి డీటెయిల్స్ అందులోనైతే ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకున్నారనుకోండి, అందులో ఫస్ట్ నుంచి 10th వరకు ఎక్కడెక్కడ చదువుకున్నారు, ఎన్ని స్కూల్స్ మారారు, అలాగే మీకు వచ్చిన మార్క్స్ ఏంటి, ఇవి ప్రతి డీటెయిల్స్ అయితే మనకు ఈ ఒక్క నెంబర్ని ఎంట్రీ చేస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా స్కూల్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో స్కూల్లో జాయిన్ అయిపోయారు అనుకోండి, జస్ట్ ఈ కార్డ్ని తీసుకెళ్ళి మీరు ఆ స్కూల్ వాళ్ళకి ఇస్తే ఆ నెంబర్ని ఎంట్రీ చేయగానే మీరు ఫస్ట్ నుంచి 10th వరకు ఎక్కడ చదువుకున్నారో వాళ్ళకు ఈ డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలిసిపోతాయి. దాన్ని బట్టి మీరు అడ్మిషన్ ఈజీగా అవ్వచ్చు. ఇంతకుముందు ఏంటంటే మనం ఫిజికల్గా ప్రతి సర్టిఫికేట్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ఒక్క కార్డు ఉంటే మనం దేశంలో ఎక్కడైనా మనము చదువుకునే ఫెసిలిటీ అయితే కల్పించారు. అలాగే దీన్ని ఎవరు తీసుకోవాలి, స్టూడెంట్స్ మాత్రమే తీసుకోవాలి. అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అంటే, దీన్ని మనము వెబ్సైట్ త్రూ కూడా అప్లై చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మాకు వెబ్సైట్లో అప్లై చేసుకోవడం తెలియదంటే స్కూల్స్లో కూడా ఈ రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ పిల్లలకి కావాలి అంటే పేరెంట్ అప్లికేషన్ ఫామ్ అని ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫిల్ చేసి మీరు అక్కడ ఇస్తే మీ పిల్లలకైతే ఈ అపార్ కార్డ్ అనేది రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అలాగే కార్డు కూడా రావడం జరుగుతుంది. ఫోటో అలాగే వస్తుంది. మీకు ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఈ అపార్ కార్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలాగే ఈ అపార్ కార్డు ఒకవేళ మీరు క్రియేట్ చేసుకోవాలి స్కూల్లో అనుకుంటే మీ ఆధార్ కార్డులో మీ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే సేమ్ ఉండాలి. కొంచెం మిస్ మ్యాచ్ ఉన్నా క్రియేట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సేమ్ డీటెయిల్స్ ఉండేలా చూసుకోండి. ఈ అపార్ కార్డ్ని అకాడమిక్ బ్యాంక్స్ ఆఫ్ క్రెడిట్స్ అనే సంస్థ దీని పూర్తి బాధ్యతలు అయితే చేపట్టింది. ఇప్పుడు మనకు ఆధార్ కార్డులో మనకు యుఐడిఐ ఎలాగా బాధ్యతను తీసుకొని పూర్తిగా మెయింటైన్ చేస్తుందో, అలాగే ఈ యొక్క అపార్ కార్డు యొక్క పూర్తి మెయింటెనెన్స్ అలాగే బాధ్యతలు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అయితే చూసుకుంటుంది. ఇప్పటికే ఆల్రెడీ ఎన్నో రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి, చాలామందికి రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. ఇక్కడ మీకు డేటా కూడా చూపిస్తుంది చూడండి. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీ రిజిస్టర్డ్ ఆన్ ఏబిసి, ఆల్రెడీ యూనివర్సిటీస్ కూడా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇక్కడ మీకు పూర్తి డేటాను అయితే మీరు చూసుకోవచ్చు. అపార్ ఐడీలు యూనిక్ స్టూడెంట్స్ క్రెడిట్ అవార్డ్స్ సీటెడ్ విత్ అపార్ ఐడి, ఆల్రెడీ వాళ్ళ బయోడేటా, వాళ్ళు చదువుకునే డీటెయిల్స్ కూడా అందులో యాడ్ చేస్తుంది. యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ కావచ్చు. ఇక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ అయితే దానికి సంబంధించిన డేటా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. టోటల్ ఆన్బోర్డెడ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ 63 తెలంగాణలో. టోటల్ ఏబీసీ కౌంట్స్ 9,80,000
593. ఇది తెలంగాణ యొక్క డేటా. ఇలా ప్రతి డేటాను అయితే మనకు ఇందులో ఉంటుంది. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ వెబ్సైట్లో ఉంటుంది. మీకు సింపుల్గా సోది లేకుండా ఒక 2 ముక్కలలో మీకు ఆధార్ కార్డ్ ఏంటో చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉన్నాడు. తను ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు చదువుకుంటున్నాడు. ఒక స్టూడెంట్. ఈ స్టూడెంట్ ఎక్కడి నుంచి ఫస్ట్ నుంచి ఒక స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత సెకండ్ క్లాస్ వేరే స్కూల్లో చదువుకున్నాడు. అలాగా ఎవ్రీ ఇయర్ స్కూల్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్. అయితే ఇతను ఏం చేస్తాడంటే ప్రతిసారి టీసీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి. అలాగే అక్కడున్న ఫిజికల్ డాక్యుమెంట్స్ స్కూల్కి సంబంధించినవి అయితే తీసుకెళ్ళాలి కదా. అలా కాకుండా ఈ కార్డు ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామో, ఇప్పుడు ఒక స్కూల్లో ఫస్ట్ క్లాస్లో ఈ కార్డును అయితే మనం అక్కడ ఇచ్చి అక్కడ చదువుకునేంత వరకు అందులో మన యొక్క డీటెయిల్స్ ఉంటాయి. మనం ఏ క్లాస్లో ఉన్నాము, అలాగే ఎన్ని మార్క్స్ వచ్చాయి, మనకున్న స్కిల్స్ ఏంటి, మనకున్న నాలెడ్జ్ ఏంటి, మనకున్న అవార్డ్స్ ఏంటి. కాబట్టి ఆ ఫస్ట్ క్లాస్లో దానికి మన అకాడమిక్ ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అందులో ఎంట్రీ చేశారనుకోండి. తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వేరే స్కూల్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ కార్డుని ఏం చేయాలంటే మనము ఈ ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వెళ్తున్నాము కాబట్టి ఈ కార్డుని తీసుకెళ్ళి వేరే స్కూల్లో ఇచ్చేసేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కార్డుని డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే మనం ఎక్కడ చదువుకున్నాం ఇంతకుముందని వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ కార్డు ఉంది కాబట్టి వాళ్ళకు అక్కడ నెంబర్ ఎంట్రీ అని ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఓకే, ఈ స్కూల్లో చదువుకున్నాడు, ఇంత ఉందని వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అలాగే మనం ఏ స్కూల్కి వెళ్ళినా ఈ కార్డ్ని తీసుకెళ్ళాలి. మనకు సేమ్ ఆధార్ కార్డు ఎలాగో ఇప్పుడు ఎవ్రీ స్టూడెంట్కి ఈ కార్డు అనేది ఇంపార్టెంట్. ఇది స్టూడెంట్ యొక్క డేటా అనేది డిజిటలైజ్ చేయడానికి మాత్రమే. ఎందుకంటే సింపుల్గా మనకు వర్క్ అయిపోతుంది. అలాగే వాళ్ళకు కూడా మన యొక్క డేటా కూడా ఈజీగా అర్థమవుతుంది. ఫ్యూచర్లో ఒకవేళ మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఈ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ మన యొక్క అకాడమిక్ డీటెయిల్స్, అలాగే మన యొక్క సర్టిఫికేట్స్ కావచ్చు, మన మార్క్స్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ అందులో మనకు ఎంట్రీ అయి ఉంటుంది. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ సింపుల్గా చెప్పాలంటే స్టూడెంట్స్కి. ఎందుకంటే ప్రతిసారి ఈ ఫిజికల్ డాక్యుమెంట్స్ క్యారీ చేయడం అనేది కొంచెం ఇబ్బంది. ఇది ఇంకా ఫ్యూచర్లో దీన్ని ఇంకా అప్డేట్ చేస్తారు కావచ్చు, ఇంకా మంచి ఆప్షన్స్ ఏమైనా తీసుకొస్తారు కావచ్చు ఈ ఆధార్ కార్డులో. చూడాలి. మీరు ఈ కార్డుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లోకి అయితే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. abc.gov.in అనే వెబ్సైట్లోకి ఎంట్రీ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇలా ఎంట్రీ అయిన తర్వాత మీకు దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్టూడెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకు డిజిలాకర్లోకి లాగిన్ అవ్వమని చూపిస్తుంది. ఒకవేళ మీకు డిజిలాకర్ ఉంటే మీరు లాగిన్ అవ్వండి, లేకపోతే డిజిలాకర్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ మీకు సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీనిలోకి వెళ్ళి మీరు డిజిలాకర్ని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. జస్ట్ మీ మొబైల్ నెంబరు, అలాగే సెలెక్ట్ టైపు, ఐడెంటిటీ టైపు అని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫుల్ నేము, మీ డేట్, అలాగే మీ మంత్, ఇయర్, జెండరు, ఒకవేళ యూజర్ నేమ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా యూజర్ నేమ్ సెట్ చేసుకున్న తర్వాత ఒక 4 డిజిట్స్ పిన్ చేసుకున్న తర్వాత వేర్పై క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. సింపుల్గా డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మొబైల్తో లాగిన్ అవ్వాలంటే మొబైల్తో లాగిన్ అవ్వచ్చు, లేకపోతే అదర్ ఆప్షన్ ఉంటే అదర్ ఆప్షన్, వేరే ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వాలనుకుంటే ఆధార్ కార్డుతో లాగిన్. నేను మొబైల్ నెంబర్తో ఆల్రెడీ నాకు డిజిలాకర్ ఉంది కాబట్టి నేను మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతున్నాను. ఇక్కడ పిన్ నెంబరు, ఓకే, ఇలా ఎంట్రీ అయ్యగానే నాకు డిజిలాకర్ అకౌంట్ ఉంది కాబట్టి నాకు ఓటీపీ అయితే మొబైల్ నెంబర్కి అయితే సెండ్ అయింది. సో నేను లాగిన్ అవుతున్నాను. ఓటీపీ నెంబర్ ఎంట్రీ చేసేసి లాగిన్ అయిపోతున్నాను. ఇక్కడ మనకు ఈ విధంగా చూపిస్తుంది ఇంటర్ఫేసు. ఓకే, ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ నెంబరు, లేకపోతే రోల్ నెంబరు, లేకపోతే న్యూ అడ్మిషన్ నెంబర్ ఏదైనా ఉంటే అది ఇచ్చండి. తర్వాత సబ్మిట్. చూసారా, సింపుల్గా క్రియేట్ అయిపోతుంది అపార్ ఐడి అనేది, చాలా సింపుల్గా. ఇక్కడ మీరు చూసారా
అపార్ ఐడి నా డీటెయిల్స్ ఇలా వచ్చాయి. నేను ఎలాంటి ఇన్స్టిట్యూషన్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు. మీరు ఏంటంటే ఇన్స్టిట్యూషన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నో క్రెడిట్ పాయింట్స్ యాడెడ్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కాలేజెస్ ఉంటాయి కదా, కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వీటిని యాడ్ చేసుకోవాలి. కాకపోతే నేను ఏమీ యాడ్ చేసుకోలేదు, జస్ట్ నార్మల్గా చూపించాను అంతే. సో ఇది మొత్తానికి వీడియోని అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అపార్ కార్డ్ అంటే ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో మొత్తానికి అయితే. మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.